ఆన్లైన్ అడ్మిషన్స్ దోస్త్ తుది విడత సీట్ల కేటాయింపు పూర్తయింది. మరి ఈ రోజు వరకు డిగ్రీలో అడ్మిషన్స్ ఎన్ని జరిగాయి, ఎలాంటి కోర్సులకు ఈ సంవత్సరం క్రేజ్ ఉంది, అలాగే ఈ డిగ్రీ కౌన్సిలింగ్ మళ్ళీ ఇంకేమైనా పెట్టే అవకాశాలు ఉన్నాయా? మనతో పాటు డిగ్రీ ఆన్లైన్కి సంబంధించిన దోస్త్ కన్వీనర్ లింబాద్రి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ రోజు వరకు డిగ్రీలో ఎంతమందికి మీరు అడ్మిషన్స్ ఇచ్చారు? ఈ రోజు వరకు అంటే గతంలో 1,84,000 మంది విద్యార్థులకు మనం ఫస్ట్ ఇయర్లో అడ్మిషన్ ఇవ్వటం జరిగింది. ఫైనల్ ఫేజ్గా విద్యార్థుల యొక్క రిక్వెస్ట్ మేరకు, అట్లాగే వివిధ కళాశాలలకు సంబంధించిన యాజమాన్యాల యొక్క కోరిక మేరకు ఫైనల్ ఫేజ్ ఒక అవకాశం ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మనం గత 3 రోజుల క్రితం విద్యార్థులకు ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. అందులో దాదాపు 20,074 మంది స్టూడెంట్స్ ఈ ఫేజ్లో మనం అలాట్మెంట్ చేయడం జరిగింది. ఈ ఫేజ్లో అలాట్మెంట్ చేసినటువంటి విద్యార్థులంతా కూడా ఈరోజు వరకు 31/1 రోజుల్లో విద్యార్థులు వారికి అలాట్ చేసినటువంటి కళాశాలల్లో రిపోర్ట్ చేయడానికి అవకాశం ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇప్పటి వరకు దాదాపు ఒక 2,07,000 మంది విద్యార్థులకు మనం ఈసారి దోస్త్ ద్వారా అడ్మిషన్ ఇవ్వటం జరిగింది. ఇది గతంతో పోలిస్తే చాలా అభివృద్ధి అనిగా మేము భావిస్తున్నాం. ఎక్కువ మంది విద్యార్థులు ఎన్రోల్మెంట్ చేసుకున్నారు. అంతేకాకుండా అతి తక్కువ టైంలో అకాడమిక్ ఇయర్ మెయింటైన్ చేయడానికి సరి అయినటువంటి షెడ్యూల్లో ఈ ప్రక్రియను కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు లాస్ట్ కాలేజ్లో రిపోర్టింగ్ అన్నారు. మరి ఎలాంటి కోర్సులకు ఈ సంవత్సరం డిమాండ్ ఉందంటారు సార్? బేసిక్గా విద్యార్థులందరూ కూడా కంప్యూటరు వైపు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. సైన్స్ కోర్సులో కంప్యూటర్స్, స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, సైన్స్కు ఎక్కువ డిమాండ్ ఉన్నట్టు మనకు కనిపిస్తున్నాం. ఇప్పటివరకు 2 లక్షల మంది విద్యార్థులకు అడ్మిషన్స్ ప్రాసెస్ డిగ్రీలో కంప్లీట్ అయింది అంటున్నారు. ఈ దీంట్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎక్కువ మంది జాయిన్ అయ్యారా, లేదంటే ప్రైవేట్ కాలేజీలను ఎంచుకున్నారా? అమ్మాయిల ఎక్కువ జాయిన్ అయ్యారా సార్, అబ్బాయిలు ఎక్కువ జాయిన్ అయ్యారా? మనము అట్లా డిఫరెన్స్ ఏం లేదు. మా గవర్నమెంట్ కాలేజీలైనా ప్రైవేట్ కాలేజీలైనా ఒకటే. మా కాలేజీలో తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది విద్యార్థులు ఎన్రోల్మెంట్ చేసుకుంటున్నారని దాన్ని మనం ప్రాతిపదికగా చూస్తాం. వాస్తవానికి చూస్తే గవర్నమెంట్ కాలేజీలు 132 మాత్రమే ఉంటాయి. మిగిలినటువంటి ఒక 1000 పైగా ప్రైవేట్ కాలేజీలు ఉంటాయి. సంఖ్య డెఫినెట్గా ప్రైవేట్ కాలేజీలు ఎక్కువ ఉంటుంది. కానీ గతంలో కంటే ఈసారి గవర్నమెంట్ కాలేజీలో ఒక 10,000 వరకు ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. తర్వాత అత్యధిక అప్లికేషన్లు వచ్చినటువంటి కళాశాలలో చూస్తే అది గవర్నమెంట్ కాలేజీలకే ఎక్కువ మంది విద్యార్థులు అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. సార్, ఈ రోజు వరకు కూడా దోస్త్ కార్యాలయానికి స్టూడెంట్స్ క్యూ కడుతున్నారు, వివిధ కారణాలు, వివిధ సమస్యల వల్ల. సో ఎలాంటి కారణాల చేత మీ వరకు అప్లికేషన్స్ తీసుకొస్తున్నారు స్టూడెంట్స్? అట్లాగే వాళ్ళకి సంబంధించి మళ్ళీ ఇంకేమైనా వెబ్ ఆప్షన్స్ మళ్ళీ పెట్టుకునే అవకాశం ఏమైనా ఇస్తారా? మీరు గమనిస్తూనే ఉన్నారు. పిల్లలు వచ్చినటువంటి విషయం ఏంటంటే, ఒకటి విద్యార్థులు లిమిటెడ్ ఆప్షన్స్ ఇవ్వటం వల్ల ఆ విద్యార్థులకు ఆ కళాశాలలో సీట్ రాదు. వారికి వచ్చినటువంటి మార్కులు వాళ్ళు పెట్టుకున్నటువంటి వెబ్ ఆప్షన్స్కు ఎక్కడ కూడా పోలిక లేదు. కాబట్టి వారికి వచ్చే అవకాశం లేదు. ఇంకా కొంతమంది అయితే రేర్ కాంబినేషన్ ఉన్నటువంటి కోర్సులకు లిమిటెడ్ కాలేజీలు ఆప్ట్ చేసే కోర్సులకు పెట్టుకున్నారు. వారికి కూడా వచ్చేటువంటి అవకాశం లేదు. మేము వారికి ఏం చెప్తున్నామంటే, సీట్స్ అవైలబుల్ ఉన్నాయి, కానీ మీరు పెట్టుకున్నటువంటి కాలేజీలో మీ మార్కులకు వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇంకేదైనా మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ కనుక ఇవ్వగలిగితే డెఫినెట్గా మీకు ఇప్పటికైనా అలాట్ చేస్తామని చెప్తున్నాం. ఈ విషయాన్ని మేము ఇప్పుడు చెప్పడం కాదు, ఈ వెబ్ ఆప్షన్స్ కంటే ముందు కూడా మీరు లిమిటెడ్ ఆప్షన్స్ ఇచ్చి ఇంతవరకు ఈ 5 ఫేజుల్లో సీట్ రానటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రత్యేకమైనటువంటి SMS మేము పంపడం జరిగింది. మీరు లిమిటెడ్ ఆప్షన్స్ ఇవ్వటం వల్ల మీకు సీట్ రావట్లేదు, కాబట్టి యూ గివ్ మోర్ వెబ్ ఆప్షన్స్ టు గెట్ ద సీట్ అని మేము పంపించినాం. అయినా పిల్లలు పెట్టుకోలేదు. ఇప్పటికైనా వాళ్ళు కనుక పెట్టుకుంటే 1-2 డేస్లో అలాంటి రిక్వెస్ట్ కేస్ బై కేస్ మేము కన్సిడర్ చేయడానికి సానుకూలంగా ఉన్నామని చెప్పదలుచుకున్నాం. సో మొత్తంగా 5 విడతల కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తయింది. సో ఇప్పటికీ కూడా ఇంకా విద్యార్థుల్లో ఇంకేమైనా సందేహాలున్నా తీర్చడానికి మేము ఇక్కడ దోస్త్ ఆఫీస్లో మేము అవైలబుల్గా ఉన్నాము. ఎలాంటి సమస్యలతో మా వరకు విద్యార్థులు వచ్చినా వాళ్ళని సాల్వ్ చేసి ఉన్న సీట్లను కేస్ బై కేస్ స్టూడెంట్స్కి అందిస్తామనేసి చెప్తున్నారు. కెమెరా పర్సన్ లక్పత్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.